సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మాదిరెడ్డి సులోచన రచించిన వంశాంకురం 10వ భాగం. ఇదే ఆఖరి భాగం అండి. క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం. అరుణ పిలుపు కాదు, గర్జింపు. అరుణ ఉలిక్కిపడి లేచింది. ఏమిటండి, బాబెక్కడా? హాల్లో పడుకున్నాడు, అపరాధిలా చెప్పి తల వంచేసింది. మీరు పైకి వెళ్ళగానే వాడిని వరండాలో తగలేస్తానని ఎందుకు చెప్పలేదు? మీరు కోపంలో ఉన్నారు, నేనేం చెప్పినా అపార్థం చేసుకుంటారు. మంచం దిగి హాల్లోకి వచ్చింది. నా కోపమే తెలిసి వచ్చింది గాని నా ప్రాణమని చెప్పిన బిడ్డడిని అలా గాలికి వదిలేయటం బాగుందా? అతి ప్రేమ అభిమానాలు కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తాయి. రాత్రి ఎంత చెప్పినా వినకుండా అత్తయ్య పడుకోబెట్టారు. వాడు దొర్లుతూ కాళ్ళతో నెడతాడని మీ గదిలో మంచం వేస్తే కూడా ప్రమాదమని చెప్పిందా అత్తయ్య? నాకు ఆలోచన రాలేదు, క్షమించండి. నందు తల క్రింద దిండు పెట్టింది. వంటింటి గుమ్మంలో నిల్చుని వారి సంభాషణ అంతా విన్నది సరస్వతమ్మ. కాలకృత్యాలు తీర్చుకు వచ్చేసరికి కాఫీ తెచ్చింది అరుణ. అరుణ, నందు చాలా చురుకైనవాడు. వాడెన్నో ప్రశ్నలు వేస్తాడు. జాగ్రత్తగా జవాబు చెప్పాలి. వాడికి తల్లిదండ్రులం మనమేనని చెప్పాను. దూరదేశం వెడుతూ ఆయా దగ్గర వదిలామని చెప్పాను. భార్యతో అతను చెబుతుండగానే పరుగున వచ్చాడు. గుడ్ మార్నింగ్ మమ్మీ అండ్ నాన్నగారు. అరుణను వాటేసుకున్నాడు. ఏదో తెలియని అనురాగ స్రవంతి ఆమె హృదయంలో ఉద్భవించింది. మమ్మీ, నీకేం తెలీదు. మా హాస్టల్లో ఆంటీ ఏమో గుడ్ మార్నింగ్ అంటే కిస్ చేస్తుంది. సారీ, నవ్వుతూ వాడి బుగ్గలు తడిమింది. ఆమె నుండి వదిలించుకు వెళ్ళి ఆనంద్కు బుగ్గ అందించాడు. అత్యంత ఆప్యాయంగా వాడిని లేపి తన బడిలో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరి నేను బడికి వెళ్ళొద్దా? ఈ పూటే వెళ్ళి మంచి బడి చూసి వస్తాను. అమ్మను నాన్నను విసిగించకేం? ఓ ఎస్, తాతయ్యను విసిగించవచ్చుగా. అల్లరివాడ. మృదువుగా వాడి బుగ్గపై చిటిక వేసింది అరుణ. ముఖం కడిగి పాలు తాగుదు గాని ఆమె చేయి పట్టుకుని లేచాడు. వారిద్దరూ పోతుంటే సంబరంగా చూశాడతను. సాయంత్రం వాడి కోసం కొన్న వస్తువులు చూసి అందరూ విస్మితులయ్యారు. వాడు సంతోషంగా సైకిల్ ఎక్కి సవారీ ప్రారంభించాడు. ఎవరికీ అతన్ని విమర్శించే ధైర్యం లేకపోయింది. 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాడు. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. నందును కాన్వెంట్లో చేర్పించారు. అప్పుడు తీసుకోనని గొడవ చేసిన ఆనంద్ పలుకుబడి చూసి ముగ్ధురాలైపోయింది సిస్టర్. అరుణ పూర్తిగా వాడి సంరక్షణలో మునిగిపోయింది. రంగారావు గారి మనసులో ఏముందో గాని పైకి పిల్లాడిపై ప్రేమ కనబరుస్తాడు. అంటీ అంటనట్టు తిరిగే తల్లిని చూస్తే ఆనంద్కు బాధ వేసింది. ఆమె ముభావానికి కారణం కనిపెట్టలేకపోయాడు. ఆమె ఎన్నోసార్లు ఎవరి పిల్లలనైనా పెంచుకుందామన్నది. మరిప్పుడు కోపం దేనికి? తనతో చెప్పి తీసుకురాలేదనా? అరు, నందు సత్తి మొక్కల్లో కూర్చున్నారు. వాడేదో చెప్తుంటే వారు నవ్వుతున్నారు. అతను వారిని చూసి తృప్తిగా వెనక్కు తిరిగి తల్లిదండ్రులున్న చోటికి వచ్చాడు. అమ్మా, నందు అంటే నీకు ఇష్టం లేదా? సూటిగా ప్రశ్నించాడు. లేదని ఎవరన్నారు? వేరే అనాలా? వాడికి దూరంగా తిరుగుతావు. మంది పిల్లలపై మమకారం పెంచుకొని తెంచుకోలేక బాధపడాలి. తెంచుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందమ్మా? తెలియకే అడుగుతున్నావా? ముందు పెంచిన పిల్లలను తీసుకువెళ్ళినట్టు ఎప్పుడో తీసుకెళ్తారనే కదా నీ భయం. అలాంటి భయం వద్దు. వాడు నా కొడుకే అనుకో. అంత అదృష్టం ఉంటే లేనిదేమిటి? అలాంటి భయం లేదు. నీ స్నేహితుని కొడుకనే అభిమానం ఉంటే చదువు చెప్పించు, సాయం చెయ్యి. ఈ ఇంటికి వాడు వారసుడు కాలేడు, కానివ్వను. ఆమె స్వరం తీవ్రంగా ఉంది. అమ్మా, దెబ్బతిన్నట్టు చూశాడు. ఎందుకు అరుపులు? నా అభిప్రాయం చెప్పాను. ఎదిగావు, స్వతంత్రుడవు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వాడికి కులం గోత్రం లేదని ఎవరన్నారు? అయితే ఇంత అధ్వాన్నంగా వెళ్ళి తీసుకువస్తుంటే అడ్డుపడే బంధువులే లేరా? వాడు ఎవరున్నారంటే మా అమ్మ కాదు ఆయా అంటాడు. అదంతా ఏమిటి? కావాలనుకుంటే ఎంతో మంది బంధువులు ఉన్నారు. వారి పిల్లల్ని తెచ్చుకుందాం. అందరూ ఒకేలాగా ఉండరు. అమ్మా, వాడికన్నా దగ్గర వారెవరూ లేరు మనకు. ఆ బంధుత్వం చెబితే కొన్ని అనర్థకాలు కలగవచ్చు. క్షమించి వాడిని నీ హృదయపూర్వకంగా స్వీకరించు అని మరో మాటకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు పైకి. అతని డ్రెస్సు వేసుకుని వచ్చేసరికి సన్నగా రంగారావు గారి మాటలు వినిపిస్తున్నాయి. అక్కడే ఆగిపోయాడు. నాకు అదే అనుమానంగా ఉంది. స్నేహితుని కొడుకేమిటి? అచ్చు వీడి పోలికలు పుణికి పుచ్చుకోవడం ఏమిటి? అతని భార్యతో లేదండి,
మనవాడు అంత తెగింపు గలవాడు కాదు. ఆనంద్కు తల్లి నమ్మకం చూస్తే హృదయం గిలగిలలాడింది. నిజం చెప్పేయాలని ముందుకు వచ్చాడు. అతని గొంతు పెగల్లేదు. భిన్నవదనంతో అరుణ అతని ముందు నిలిచినట్టు ఫీల్ అయ్యాడు. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. వారం రోజులు నిశ్చింతగా గడిచిపోయాయి. సరస్వతమ్మ ముభావంగా ఉండబోయిన నందు ఉండనివ్వడు. ఆమె ముద్దివందే బడికి వెళ్ళడు. ఆమె పూజ కూర్చోగానే పూలు పట్టుకెళ్ళి ఇస్తాడు. సత్తి అంటూ పిలిచి ఏదో పని చెప్తే పోటీపడి చేస్తాడు. థ్యాంక్స్ చెప్పే వరకు వదలడు. రూపనాదైన గుణమంతా రేఖదే అని ఎన్నోసార్లు అనుకున్నాడు ఆనంద్. ఆ రోజు ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కూడా నందుని తీసుకెళ్లాడు బడిలో వదలడానికి. అతని కారు గేట్లోంచి వెళ్తుండగానే ప్లీడర్ వెంకటరత్నం గారి కారు వచ్చింది. వస్తూనే ఓ విసిరు విసిరాడు. మనవడితో తీరిక లేకుండా పోయిందా మహానుభావ, మా ఇంటి వైపే రావడమే మానేవు. ఏదో రా ఆహ్వానించాడు. అతనొచ్చి కూర్చున్నాడు. మొన్నెవరో చెబితే నమ్మలేదు. ఎవరో అనాథని పెంచుతుంది నిజమేనన్నమాట. ఏదో సరదా, ఇదివరకు పెంచలేదు. అందరూ ఉన్నారేమిటి? అది వేరు, ఇప్పుడు వేరు. ఆనంద్ ఉదయం సాయంత్రం కాన్వెంట్ ముందు కనిపిస్తున్నాడట. త్వరలో ఓ నిర్ణయానికి వస్తే మంచిది. నా బాధల్లా ఒకటే, పేరు ఊరు తెలియని అనాథని పెంచుతున్నారే అని. అదే నయం కదా, మనకు ఆంక్షలు పెట్టి అధికారం సాగించేవారుండరు. పిచ్చివాడిపోయి ఏదో మోటు సామెత చెబుతారు. ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్లాడితే దొంతులన్నీ విరగదోసిందని. అడిగేవారుండరని అనాథుణ్ణి పెంచుతావా? వాడు దొంగ కొడుకో కూనికోరు కొడుకో నీకెలా తెలుస్తుంది? నా స్నేహితుడొకడు ఇలాగే పెంచుకుని సర్వనాశనమయ్యాడు. వాడు ఒట్టి రౌడీగా తయారయ్యాడు. డబ్బు దశకం అన్నీ పోగా దొంగతనాలు చేస్తూ పెంచిన తండ్రిని కూడా బజార్ పాలు చేశాడు. నేను మొదటి నుండి అదే మాట అంటున్నాను అన్నయ్య గారు. ఈయన వాదం ఈయనది, తోడు అబ్బాయి. సరస్వతమ్మ చెప్పింది. మీ మేలు కోరి చెబుతున్నాను. వాడిని వద్దని ఇవ్వటానికి నాకు పిల్లలు ఎక్కువ లేరు. ప్రతి పనికి ముందు చూపు ఉండాలి. అదే నా బాధ. అబ్బాయికేమో ఆ కుర్రాడంటే పంచప్రాణాలు. అబ్బాయి యువకుడు. ఈ పెంచుకోవడాలు గట్రా తెలిసే వయసా? ఏదో భగవంతుడు చిన్న చూపు చూసి పెంచుకునే మాట వచ్చింది. అతని మంచి చెడ్డలు మీరు ఆలోచించాలి. వింటున్నారా? సరస్వతమ్మ భర్త వంక చూసింది. వింటున్నాను. వెంకటరత్నం అన్నట్టు అన్నీ ఆలోచించాలి కానీ బంధువుల పిల్లల్ని తెచ్చి చూచాం కదయ్యా. అంత చిత్రంగా మాట్లాడతావేమయ్యా రంగయ్య. ప్రపంచంలో ఎందరు దత్తపుత్రులను చేసుకోలేదు. మా నాన్న మా పెద్దమ్మకు పెంపుడు కొడుకు కాదా? కాస్త ఆలోచించాలి. మా దూరబంధు ఒకడున్నాడు. 6 పిల్లలు. బ్రతికి చెడ్డవాడు. వారిని పోషించలేక అవస్థపడుతున్నాడు. సాంప్రదాయం గల కుటుంబం. పక్కా 6,000 నియోగులు. ఒక పిల్లాన్ని తెచ్చి ఓ సంవత్సరం పాటు ఉంచుకోండి. నచ్చితే దత్తత చేసుకుందరు గాని. మా బంధువులెందరో ఉన్నారులే. ఆలోచించాలి అన్నాడు రంగారావు. ఆలోచించు. అబ్బాయి అంత గట్టిగా పట్టుబడితే ఆ అనాథ కుర్రాడికి ఏదో ఏర్పాటు చేయి. అంతే అన్నయ్య గారు. మొదటి నుండి నేను అలాగే అనుకుంటున్నాను అన్నది సరస్వతమ్మ. ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు ప్లీడర్ గారు. అరుణ మాత్రం వేదాంతిలా నవ్వుకుంది. సాయంత్రం కొడుకుతో తమ అభిప్రాయం చెప్పారు దంపతులు. ఆనంద్ తెల్లబోయాడు. వారికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు. ఎన్నడూ లేనిది మాట అనుకున్నారు. ఆనంద్ అన్నాడు సహనం కోల్పోయాడు. ఎప్పుడు మీ మాటే సాగాలి. మీ ప్రేమలో ఇంత నిరంకుశత్వం ఉన్నదని తెలీదు. ఇంకా నేను పసివాన్నా? నాకు మంచి చెడు తెలుస్తాయి. ఆ విషయం మీరెందుకు ఆలోచించరు? మీ అధికారంతోనే నా జీవితం అంధకారం చేశారు. అరుణ ఇక వినదలుచుకోలేదు. ముఖానికి చేతులు పెట్టుకుని వడిగా పెరడులోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఊరుకున్నాను. బాబు విషయంలో మీరు జోక్యం కలిగించుకుంటే నేను ఇల్లు వదిలి వెళ్తాను. వాడిని వదలను. బాబు ఆనంద్ బాధగా అరిచింది తల్లి. నీ మమత లాంటిదే నాది. మీ అభిప్రాయం రేపు తెలపండి. వాడిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. నానమ్మ, నాన్నకు కోపం వచ్చిందా? నందు ముద్దుగా అడిగాడు. నీ వల్ల ప్రళయమే వచ్చేటట్టుందిరా ముదనష్ట పిల్లాడా. దూరంగా తోసింది. ఆ నిరాదరణకు తట్టుకోలేక ఆరుణొక్క రాగం తీశాడు వాడు. ఎందుకే సరస్వతి వాడి మీద కోపం? వాడికేం తెలుసు? ఏ జన్మ కర్మ ఫలితమో అనుభవించాలి. ఇలా రా నందు, అతను పిలిచాడు. నేను రాను. వాడు సన్నగా రాగం తీస్తూ ఓ మూల కూర్చున్నాడు. అది కాదండి, ఎన్నడైనా వాడు మన మాట కాదన్నాడా? ఈ అప్రాచ్య పిల్లాడి మూలంగా ఎన్ని మాటలు అన్నాడో చూడండి. మన ప్రేమ నిరంకుశత్వంతో నిండి ఉందట. వాడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టనీయడం,
నిరంకుశత్వమా? సరస్వతమ్మ కన్నీరు కారుస్తూ అడిగింది. వాడి మనసు బావుండలేదు. ఏదో అన్నాడులే, వాడికిష్టం ఉన్నట్టే కానివ్వు. మీరంత తేలిగ్గా తీసేస్తున్నారు. వాడి జీవితాన్ని మనం అంధకారం చేసింది. ఆవేశంలో అనే మాటలకు అర్థాలు తీస్తే ఎలాగే? విధి చేసింది. నందుకు మనవడికి ఏదో తెలపరాని బంధం ఉంది. అది వాడు బయట పెట్టలేకపోతున్నాడు. నెమ్మదిగా వాడే చెబుతాడు. వెళ్ళి అమ్మాయి ఏం చేస్తుందో చూడు. ఆమె కళ్ళొత్తుకుంటూ ఇంటి వెనుక వైపుకు వెళ్ళింది. 2 కాళ్ల మధ్య తల ఉంచుకొని కూర్చుంది అరుణ. అరుణ ప్రేమగా పిలిచింది. అత్తయ్య. ఆమె వెనక్కు తిరిగి ఆమె కాళ్ళను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వారిని ఒప్పించి తిరిగి వివాహం చేయండి. మీరంతా అనుభవించే మూగవేదనను భరించలేను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఏమిటా పిచ్చి మాటలు? లే. చేయితనిచ్చి లేపి ఇంట్లోకి తెచ్చింది. అందరూ భారంగా తిరగసాగారు. అలసి నేలపై నిద్రపోయిన నందును చూస్తే అరుణ హృదయం బాధగా మూలిగింది. తన వల్ల అన్ని సుఖాలకు దూరమైన భర్తకు నందు ఉనికి వల్ల పొందే శాంతి సుఖాలను తను కరువు చేయటం భావ్యం కాదనిపించింది. నెమ్మదిగా వాడిని లేపి కూర్చుండబెట్టి అన్నం తినిపించి నిద్రపుచ్చింది. ఆనంద్ వచ్చాక అందరూ ఎంగిలిపడి లేచారు. మరో వారం రోజులు గడిచాయి. అరుణ తల్లిదండ్రులు దిగారు. వారు కూతురి క్షేమం కోసం వచ్చామని చెప్పిన నందుని గురించి తెలుసుకోవటానికే వచ్చారని తెలిసిపోయింది. బయట నుండి ఇంట్లోకి వచ్చే ఆనంద్ అక్కడే ఆగిపోయాడు. అబ్బాయి అంటే చిన్నవాడు. అతనెవరో అనాథని తెస్తే మీరెలా స్వీకరిస్తారు బావగారు? అరుణ తండ్రి అడుగుతున్నాడు. అప్పుడే దత్తతైందా? ఏదో సరదా కొద్దీ తెచ్చాడు. మీరిలా తేల్చివేయటం ఏం బావుండలేదు. కుర్రవాడు అమ్మా నాన్న అంటూ అధికారం సాగిస్తున్నాడు ఇప్పుడే. మీకు అంతగా పిల్లలు కావలిస్తే ఇచ్చేవారే లేరా? మా వనజ పిల్లలున్నారు. వారు తెలివి వచ్చిన వారనుకుంటే వాసు భార్య కడుపుతో ఉంది. ప్రసవించగానే అరుణ ఒడిలో వేయిస్తాం. అనామకుడినెవరినో తెచ్చి పెంచటమేమిటి? అరుణ తల్లి అంటుంది. అట్టాల నాడే బిడ్డలమ్మ, మేం చెప్పేది చెప్పాం. తర్వాత వాడి రాత నిష్ఠూరంగా తేల్చింది సరస్వతమ్మ. అదేం మాట వదిన గారు? ఇది నీ ఇల్లు, నీ బిడ్డడు. మా అమ్మాయికి తెలివి లేదు. ఉంటే అతన్ని దారిలో పెట్టేది. అవునండి. ఇప్పుడున్న ఈ మాత్రం సుఖశాంతులు కూడా మీ అమ్మాయి తెలివితేటలు చూపి కరువు చేస్తే మీకు సంతోషమా? నేను మీకేం అపకారం చేశాను? నాకు ఇదివరకు చేసిన అన్యాయానికి తల వంచి నిందించకపోవటమే పొరపాటు. ఆనంద్ ముందుకు వచ్చి అడిగాడు. అంతంత మాటలు ఎందుకు బాబు? ఒకరి కర్మకు ఒకరి కర్తలా? నీవంటే మాకు పగ? అలా అయితే మా సంపాదనలో ఎక్కువ భాగం అరుణకే ఎందుకు ఇస్తాం? మేలు కోరి చెబుతున్నాం. కులగోత్రాలు లేని దరిద్రుడెందుకు? కాంతారావు మాటల్ని మధ్యలోనే త్రుంచాడు ఆనంద్. అవును, నా కర్మకు నేనే కర్తనే. మీరు 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చామన్న ఆధిక్యత మాకేం చూపవద్దు. ఆ డబ్బుని మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి. అమ్మా నాన్నగారి సంపాదన కూడా చిల్లి పెంకు వద్దు. వారు కులగోత్రాలు సంప్రదాయాలు గల బంధువులకు దానం చేసుకోవచ్చు. నాకు నందు చాలు. ఆనంద్ కోపంగా అరిచాడు రంగారావు. నాన్నగారు, జడిసినన్ని రోజులు జడిశాను. పెద్ద పొరపాటు చేశాను. అది మీ అధికారంలోని బంధమో నా పిరికితనమో నా నిర్ణయం చెప్పాను. వాడికి స్థానం లేని చోట నాకు స్థానం ఉండదు అనేసి చరచరా బయటకు వెళ్ళిపోయాడు. రంగారావు దంపతుల ముఖం నల్లబడింది. తమ ప్రాణంగా ప్రేమించిన కుమారుడు అజ్ఞానువర్తి అని అందరితో గర్వంగా చెప్పుకునేవారు. అలాంటి కొడుకు మంచి చెడు మరిచి వియ్యాల వారి ముందు అవమానపరచటమా? స్త్రీ కాబట్టి సరస్వతమ్మ కంటనీరు పెట్టుకుంది. రంగారావు గారు కుమిలిపోతూ కుర్చీలో వెనక్కు జారగిలబడ్డాడు. అమ్మాయి, అతని బెదిరింపేమిటో చూద్దాం. నువ్వు ప్రయాణంకా? కాంతారావు కూతురి వంక చూశాడు. బాగుంది నాన్న. సంసారం అన్నాక చిన్న చిన్న కలహాలు భేదాభిప్రాయాలు రావా? ఇల్లు విడిచి వెళ్తానా? అరుణ, నిందలు ఈసడింపులు భరించటానికేం నువ్వు దరిద్రరాలు కావు. అమ్మా, నిజంగా నేను దరిద్రాలనే. డబ్బు ఒకటే సుఖాన్నివ్వదు. అరుణకు కన్నీరు ఆగలేదు. నువ్వింత బేలగా ఉంటావనే అతను అంత రెచ్చిపోతున్నాడు. అమ్మా, వారన్న దాంట్లో తప్పేముంది? నన్ను కన్నారు, పెద్ద చేశారు, విద్యాబుద్ధులు చెప్పించారు. నాలోని అవలక్షణాన్ని కప్పిపెట్టి పెళ్లి చేశారు. మీ బాధ్యత తీరిపోయింది. ఇంకా ఆయన శాసించడం దేనికి? అయినా ఆ అనాథుడంటే నీకు ఇష్టమేనన్నమాట? తీవ్రంగా అడిగాడు కాంతారావు. నా ఇష్టమన్న ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను ఆలోచించేదల్లా వారి సుఖం. నిన్ను నువ్వెందుకు చులకన చేసుకుంటావు? నీ దురదృష్టం కొద్దీ నీ అనారోగ్యం బయటపడింది. మంచిగా ఉన్న వారెంతమంది సంతానహీనులు కాలేరు? అది వేరు సంగతి. మీరు ఈ విషయంలో జోక్యం కలిగించుకోవద్దు అంది. ఆవేశంతో అత్తామామల నోరు మూయించడానికే అన్నాడు గాని
ఆనంద్కు తన పట్ల నిరాదరణ లేదని ఆమెకు బాగా తెలుసు. అయితే ఆమె తల్లిదండ్రులను అన్నమాట అత్తమామలకు సూటిగా తగులుతుందని తెలుసుకోలేదు. ఈ కోల్డ్ వార్కు కారకుడైన నందు ఆటలు చాలించి వచ్చాడు. మమ్మీ, నా కాళ్ళ నిండా దుమ్ము దులుపు అంటూ అరుణ ముందుకు వచ్చాడు. ఆమె చిన్న తుండు తీసుకొని వాడి కాళ్ళు శుభ్రంగా తుడిచింది. థ్యాంక్ యూ మమ్మీ. కూర్చొని ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నాడు. పిచ్చి వేషాలు వేస్తే 4 అంటిస్తాను. సున్నితంగా వాడి బుగ్గలు గిల్లింది. కాంతారావు భార్య ఆ దృశ్యం చూడలేకపోయారు. 2వ రోజు అసంతృప్తిగా వెళ్ళిపోయారు వారు. పనుల మూలంగా చాలా రాత్రి కిల్లు చేరాడు ఆనంద్. అందరూ నిద్రపోతున్నా అరుణ మేల్కునే ఉంది. నందు నిద్రపోయాడా? నాన్నగారు రాలేదని 10 సార్లు గేటు వంక చూశాడు. వాడి తెలివితేటలు చూస్తుంటే సంబరంగా ఉంటుంది. అతను భార్య చెప్పేది వింటూనే గదిలోకి నడిచాడు. ఒక మంచంపై సరస్వతమ్మ నిద్రపోతోంది. 2వ మంచంపై నందు హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు. మమ్మీ, నాన్న వచ్చారా? నిద్రలో కలవరిస్తున్నాడు. ఆనంద్ ముఖం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వాడికి నిద్రలో కూడా మీద్యాసే. రండి. ఇప్పటికే 10 దాటింది. అతను నందు నుదురు చుంబించి వచ్చాడు. నిద్రలో పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే ఆయుక్షీణమంటారు అంటూ వడ్డించింది. ఇరువురు భోంచేశారు. అతని పైకి వెళ్ళిపోయాడు. అలవాటుకు విరుద్ధంగా అతని వెనకాలే ఆమె ఆకుల పళ్ళెంతో వెళ్ళింది. క్షమించరు, నిన్ను ఆవేశంలో ఏదో అన్నాను. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. నన్ను కాదు క్షమార్పణ అడిగేది, మీ అమ్మా నాన్నని. నిన్న మీ మాటలకి వారికి కోపం వచ్చింది. మీ జోక్యం అనవసరమని మా వారితో నేనన్న మాటలు కూడా వారు సీరియస్గా తీసుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా రేపు సాయంత్రం యాత్రలకు వెళ్తామంటూ అన్నీ సర్దుకున్నారు. బీరువాలోని నగల వివరాలు నాకు చెప్పారు. వారు తిరిగి రామన్న అభిప్రాయం వెలిబుచ్చారు. నిజమా? అదిరిపడి ఆమెను వదిలాడు. నిజమే. ఎన్నుడూ లేనిది నిష్ఠూరంగా మాట్లాడారు. అసలే వారి మనసు బాగుండలేదంటే ప్లీడర్ గారి భార్య వచ్చి మరింత ఆజ్యం పోసింది. నువ్వు నచ్చజెప్పలేకపోయావా? చెప్పాను, బ్రతిమాలాను. వాడికి కావలసిన వాడు కుర్రాడు. వాడున్నాడు చాలు. నువ్వు భర్త అడుగుజాడల్లో నడిచే భార్యవు. మా దారిన మేం పెడతాం అన్నారు. నేనేం చేయాలి? ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారా? అవును, చేయాల్సిన ప్రయత్నం చేశాను. మీరు చెప్పి చూడండి. అరుణ లేచింది. ఆమె కిందకి దిగిపోయాక ఒంటరితనం అతన్ని బాధించసాగింది. తనేదో తన వంతు సాగించాలని అన్నాడు కానీ తల్లిదండ్రులంటే నిరసన. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదలాడసాగాయి. కాలం గడుస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వారొక నిర్ణయానికి వచ్చారంటే మాన్పించటం తన తరం కాదు. ఎలా? నందును వదులుకుంటాడా? తనపై నమ్మకంతో రేఖ సేవా సదనంకు ప్రయాణమవుతోంది. అంత నిర్ణయము అయిపోయింది. అతనికి ఒకే ఒక మార్గం కనిపించింది. తృప్తిగా నిట్టూర్చి నిద్రపోయాడు. భారంగా లేచింది సరస్వతమ్మ. ఆమె హృదయమంతా ముళ్లతో గుచ్చినట్టుగా అవుతోంది. తను ప్రేమనంతా రంగరించి పోసిన కుమారుడు నిర్లక్ష్యంగా మాట్లాడటమా? తను ఎండమావల్ని చూసి భ్రమపడింది. తానిన్నాళ్ళు మమకారం పెంచుకొని చేసిన సంసారం అంతా మాయేనా? తలుచుకున్న కొద్దీ దుఃఖం వస్తోంది. మరో 10 గంటల్లో ఇవన్నీ విడిచిపోతుంది తను. ఆ రోజు ఏ పని చేయలేకపోతుంది. రోజు కంటే ముందుగా మేల్కొంది. ఆమె కోడల్ని ప్రాణప్రదంగా ప్రేమించింది. ఆ కోడలైనా తమకు అనుకూలంగా మాట్లాడకపోగా మీరో మూల పడి ఉండమని ఆజ్ఞాపించింది. పరోక్షంగా ప్రపంచమంతా ఇంతేనా? ఆనంద్ పుట్టినాడు తానో రాజ్యానికి మహారాణి అయినట్టు గర్వంగా చూసుకుంది. అక్కడే పొరపాటుగా ఆలోచించింది సరస్వతమ్మ. ప్రేమతో బంధించే కన్నా స్వేచ్ఛగా వదిలితేనే సుఖమని ఆమె ఆలోచించలేకపోయింది. ఎంతోమంది కన్నపిల్లలే పాడవుతారు. తల్లిదండ్రుల గుణాలు రావు. ఆ సత్యం గ్రహించలేదు. మాటిమాటికి చీర కొంగుతో కళ్ళు ఒత్తుకోసాగింది. సరస్వతి విచారించి లాభమేంటి? రాత్రంతా ఏడ్చావులో ఉంది. కొన్నాళ్ళు తిరిగి వద్దాం. మనసు కుదుట పడుతుంది, రంగారావు చెప్పాడు. మీరు లేచారా? నిద్ర పట్టలేదు. అతను ముఖం పుల్ల తీసుకుని పెరటి వైపు మెట్ల వైపు కూర్చున్నాడు. ఇంకా నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. ఆమె లేచి పండ్ల పొడికని లోపలికి వచ్చింది. ఆనంద్ మేడ దిగి వచ్చాడు. అమ్మా, అంత కోపం దేనికమ్మా? సరే, నా పిరికితనమే ఈ అనర్థాలన్నింటికీ కారణం. నీ ఎదురుగా నిలబడి ఏమీ చెప్పలేను. ఈ ఉత్తరంలో అంతా రాశాను, చదువు. నీకు ఉచితం అనిపిస్తే అరుణకు చెప్పు, లేదా నీ హృదయంలోనే దాచుకో. నేను స్నేహితుణ్ణి కలుసుకోవాలి, వస్తాను. ఆమె ముందు ఒక కాగితం ఉంచి తొందరగా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. అతన్ని పిలువబోయి ఆగిపోయింది. ఉత్తరం విప్పి చదివింది.
వణుకుతున్న చేతులతో మరోసారి చదివింది. ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. పెరటి వరండాలో లైటు వేసింది. ఏమండి? రంగారావు ఇటు తిరిగాడు. భార్య అరుపుకు ఆదుర్దాగా అచ్చెరువు నొందాడు. ఏమిటన్నట్టు చూశాడు. ఇది చూశారా? కాగితం అతని ముందుకు చాసింది. ఎక్కడిదే? ఎవరు రాశారు? మనకంటే ముందు వీడు ఇల్లు వదిలాడా ఏం? చదవండి, నాకేం తోచటం లేదు. అది నిజమా అబద్ధమా తేల్చుకోలేకుండా ఉన్నాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. ఆమె క్రింద కూలబడింది. అతను కళ్ళ దగ్గరగా పెట్టుకుని చదివాడు. ముడి పడిన అతని కనుబొమ్మలు విచ్చుకున్నాయి. అతను మరోసారి చదివి దీర్ఘశ్వాస వదిలాడు. ఉత్తరం తిరిగి భార్యకిచ్చాడు. నా అనుమానం నిజమైంది. అబద్ధం ఎందుకు చెప్తాడు? వీడి పిరికితనం కూడా ఎంత పని చేశాడు? ఆ మాటే మొదట చెప్పకూడదు. నయం, ఇప్పుడైనా చెప్పాడు. అమ్మాయితో చెప్దామంటావా? అవసరమైతే చూద్దాం. ఇప్పుడేం చెప్పద్దు. ఎవరి మనసు ఎవరికెరుక. మనవాడిలా చేశాడంటే నమ్మకం కలగటం లేదండి. వాడే స్వయంగా చెప్పాడు. నందు అచ్చు వాడిలాగే లేడు. నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది. పాపం మధ్యన ఆ అమ్మాయి జీవితం నాశనమైంది. పోనీ వచ్చి ఉండమంటే అంగీకరించలేదని రాశాడుగా. మన వంశం నిలబెట్టిన అమాయకురాల్ని ఒక్కసారి చూడాలి. తల పంకించారాయన. అంతవరకు గూడు కట్టిన ఆవేదన హరించుకుపోయింది ఆ వృద్ధ దంపతుల్లో. ఏదో నూతనోత్సాహం. వారి కళ్ళల్లో కాంతిరేఖలు వెలిగాయి. సరస్వతి, నేను చేసిన కర్మలనెప్పుడు చర్విత చర్వణం చేసుకునేవాడిని. నిజంగా మనం అదృష్టవంతులం. నిజమేనండి. ఏమనుకుందో ఏమో. ఆమె వంగి భర్త పాదాలు కళ్ళకత్తుకుంది. లే పిచ్చిదానా. లేచి ఆనంద అశ్రువులు ఒత్తుకుంది. ఆమె లోపలికి వెళ్ళిపోయే లోపలే అరుణ ఎదురు వచ్చింది. చేతిలో ఉన్న ఉత్తరం బొడ్లో దోపుకుంది. అత్తగారి వంక దీనంగా చూసిందామె. సరస్వతమ్మ గంభీరంగా మందహాసం చేసింది. అత్తయ్య, క్షమించి మీ ప్రయాణం మానుకోండి. ఈ ఇల్లు చూసుకోవడం నాకు చేత కాదు. మీ అండన నిశ్చింతగా ఉన్నాను. ఆయన ఏదో ఆవేశంలో అన్నారు. అత్తగారిని ప్రార్థించింది. చీ, ఊరుకో పిచ్చిదాన్లా. ఏదో శని నెత్తి నుండి అందరం ఆవేశపడ్డాం. జరిగింది మర్చిపోదాం. అరుణ నమ్మలేనట్టుగా అత్తవారి వంక చూసింది. ఇంత పెందలాడే ఏం పని ఉందని లేచావు? పడుకో అన్నది భుజం తడుతూ. అరుణ నిశ్చింతగా గదిలోకి వచ్చి పడుకుంది. గారాల కొడుకేం మారం చేశాడోనని నవ్వుకుంది. ఈ అల్లరి బడవ రాత్రి ఏమో కావాలన్నాడేమో. చెక్కిలాలు అని పడుకుంది. అరుణ పలహారం చేస్తూ మరీ ఆశ్చర్యపోయింది. తనను పడుకోమని చెప్పిన అత్తగారు చక్కిలాలు వత్తిందా? నందు చేసే అల్లరికి రోజులా విసుక్కోవటం లేదు. ఆమెకేం అంతు పట్టలేదు. రెండవ రోజు సాయంత్రం అరుణను సత్తిని ఇంట్లో వదిలి అందరూ బజార్కని బయలుదేరారు. అమ్మ కూడా రావాలని నందు పట్టుపట్టాడు. ఆనంద్ విసుక్కోవడంతో ఊరుకున్నాడు. కారు కదిలింది. అరుణ అనుమానిస్తుందేమోరా. సరస్వతమ్మ తన అనుమానాన్ని వెలిబుచ్చింది. తనకేం తెలుసు? మనం ఎన్నిసార్లు ప్లీడర్ గారింటికి తనను వదిలి వెళ్ళలేదు, సమర్థించాడు రంగారావు. అందరూ వెళ్ళి స్టేషన్లో సురేఖను కలుసుకున్నారు. ఆమె దూరం నుండే అందరికీ నమస్కరించింది. పరిగెత్తుకుపోయి నందును హృదయానికి హత్తుకుంది. అమ్మ చాలా మంచిది. నీకు చూపాలంటే నాన్న వద్దన్నాడు. నందు ఫిర్యాదు. అలాగే, మీ అమ్మ మంచి మనసుతో కలికాలం వర్ధిల్లు నాన్న. ఈసారి వచ్చినప్పుడు చూస్తాను. ముద్దు పెట్టుకుంది. రంగారావు గారు ఆమె వంక పరీక్షగా చూశాడు. ఆనాడు మద్రాసులో తమకు కాఫీ అందించిన నాటి చిలిపి చూపులకు బదులు గంభీరమైన చూపులు మమకారంతో నిండి ఉన్నాయి. సరస్వతమ్మ ఎన్నో మాట్లాడాలనుకుంది. ఆమె కళ్ళు నిండుకున్నాయి. సాటి స్త్రీ అమృత భాండం వంటి జీవితం నేలపాలు చేసుకుంది. అమ్మాయి, నీ నిర్ణయం మార్చుకుంటే మాకు శాంతిగా ఉంటుందమ్మా. అభిమానంతో అలా అంటున్నారు. మీ హృదయం అమృతమని తెలుసు. మీలాంటి వారి నీడన బ్రతికే అర్హత కోల్పోయాను. మీ ధనం మీకు చేరింది. మీ ఆశీర్వాదాలు నాకుంటాయి. అనాథ బాలుర సేవ చేస్తూ మిగిలిన జీవితం గడుపుతాను. ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి అన్నది. పోనీ డబ్బు కావలసినప్పుడు రాయమ్మా, రంగారావు వర్తించాడు. తప్పకుండా. రైలు వచ్చింది. మరోసారి పెద్దవారికి పాదాభివందనం చేసింది. నందు చేయి పట్టి ఆనంద్ చేతిలో ఉంచింది. ఇరువురు కళ్ళు కలుసుకున్నాయి. నీటితో నిండి ఉన్నాయి. బాబు పుట్టినరోజుకు రావాలి, మాటలు పెగుల్చుకొని అన్నాడు. మంచిది. కింద పెదవిని అదింపట్టి బండిలోకి ఎక్కింది. నీ సంతోషాన్ని సర్వాన్ని మా దగ్గర వదిలి వెళ్ళిపోతున్నావు. ప్రతిగా మేము నీకేమి ఇవ్వగలము? బాధగా అడిగింది సరస్వతమ్మ. నాకేమిచ్చారో మీకు తెలియదా అమ్మా? ప్రపంచంలో నేను ఏనాడు ఆశించనిది ఇచ్చారు. వారు మాటల్లో ఉండగానే ఒగరుస్తూ అరుణ వచ్చింది.
కన్నీటితో తెల్లని చెర తలపై కొంగు వేసుకొని కిటికీ దగ్గర కూర్చున్న రేఖ దగ్గరకు వచ్చింది. అరుణ! అందరూ ఒకేసారి అరిచారు. అమ్మా, నేను చెప్పానే ఆయా అని. ఊరెడుతోంది. నందు వచ్చి వాటేసుకున్నాడు. దమ్ము తీసుకుని వాడిని ఎత్తుకుని ఆయాసపడుతూ రేఖ ముందు నిలిచింది. వీళ్ళు చాలా నిర్దయగా ప్రవర్తించారు. నా ఇంటి దీపం నిలిపిన మహనీయురాల్ని చూద్దామని చూసేదాన్ని కాదు. అమ్మా, అంత పెద్ద మాటలు వద్దు, మధ్యలో ఆపింది రేఖ. పెద్ద మాటలు కాదు, మీరు రండి అంటుండగానే గార్డు ఈల వేశాడు. అది అసంభవం. ఇక బాబు నీవాడు. బండి కదిలింది. కన్నీటితో మరోసారి అందరికీ నమస్కరించింది రేఖ. బండి కనిపించినంత వరకు చూశారు. అమ్మా, అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? లేదు, కళ్ళలో బొగ్గు పడింది. వాడిని హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఎలా వచ్చావరనా? టాక్సీలో వివరాలు అడగలేదు. తాను దిండు కింద దాచిన ఉత్తరం అరుణ చదివి ఉంటుంది. ఆనంద్ మౌనంగా కారులో కూర్చున్నాడు. అతని మానసం ఆనంద వేదనలతో ఊగిసలాడుతోంది. అరుణ ఎప్పట్లాగా నిర్వికారంగా అత్యంత ప్రేమతో నందుకు కబుర్లు చెబుతోంది. అందరూ ఇల్లు చేరారు. నందు చేయి పట్టుకొని వచ్చే కొడల్ని, తాళం చెవులు ఊపుతూ వచ్చే కొడుకును గుమ్మం దగ్గరే ఆపి ఎర్రనీళ్లు తిప్పి తీసి హారతిచ్చి ఇంట్లోకి రానిచ్చింది. ఇంటికేదో కొత్త కళ వచ్చినట్టు అనుభూతి పొందారు. అందరి విచారం మరిపించి నవ్విస్తున్నాడు నందు. ఇక్కడితో కథ అయిపోయిందండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.